జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 21వ శతాబ్దంలో విజయాన్ని శాసించేది ఒక్కటే ఒక శక్తి. దాని పేరే రాహువు. మరి ఈరోజు అసలు ఈ శక్తిని ఉపయోగించుకొని ఊహించనంత వేగంతో సక్సెస్ ఎలా సాధించవచ్చో దాని గురించే మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. ఈ ప్రయాణం కాస్తంత ఆసక్తికరమైన ఒక పదంతో మొదలవుతుంది. ఈ పదం గురించి చాలా సక్సెస్ఫుల్ వ్యక్తులు రహస్యంగా మాట్లాడుకుంటుంటారు. అదే డర్టీ మనీ. డర్టీ మనీ అనగానే అక్రమంగా సంపాదించింది అనుకోకండి. ఇది అస్సలు అది కాదు. ఇది సంప్రదాయ పద్ధతుల్లో మెల్లిగా కష్టపడేవాళ్లకి అరే ఇంత ఫాస్ట్గా ఎలా సంపాదించారు, ఇది అన్యాయం అనిపించేంత వేగంగా సంపాదించిన సంపదన్నమాట. ఇంతకీ దీని వెనకున్న ఆ శక్తి ఏంటి? జ్యోతిష్య శాస్త్రంలో ఆ శక్తికి అధిపతే రాహువు. మన ఆధునిక వేగవంతమైన ప్రపంచాన్ని నడిపించేది, శాసించేది రాహువే అని చెప్తారు. చూడండి, ఇక్కడ 2 మార్గాలు కనిపిస్తున్నాయి కదా. ఒకటి సాంప్రదాయ మార్గం, అంటే రోజూ 9 నుంచి 5 ఉద్యోగం చేస్తూ నెమ్మదిగా కష్టపడటం. కాని రాహువు మార్గం అలా కాదు. అది చాలా వేగవంతమైనది, చాలా తెలివైనది. ఇక్కడ మెల్లిమెల్లిగా ఎదగటం లాంటివి ఉండవు. ఒకేసారి ఒక్క లీప్తో శిఖరాలనందుకోవడమే. ఇదిగో ఇదే రాహువు చూపించే దారి. ఇదేదో ఊరికే చెప్పే మాట కాదు, నిజ జీవితంలోనే మనం చూశాం. క్రిప్టోకరెన్సీ బూమ్ కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం కావచ్చు, ఇవన్నీ రాహు శక్తికి ఉదాహరణలే. ఎవరు ముందుగా మేల్కొని ధైర్యం చేశారో వాళ్లే కోట్లకు పడగలెత్తారు. సరే, అంతా బానే ఉంది. మరి ఈ అద్భుతమైన శక్తిని మనం ఎలా వాడుకోవాలి? దానికి సమాధానంగా మూల గ్రంథాలు మనకు 6 కీలకమైన వ్యూహాలతో కూడిన ఒక బ్లూ ప్రింట్ను అందిస్తున్నాయి. మొదటి వ్యూహం ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్, అంటే అందరికంటే ముందుండటం. ఏదైనా ఒక పెద్ద ఇండస్ట్రియల్ లేదా టెక్నాలజికల్ చేంజ్ మొదలైనప్పుడు అస్సలు ఆలోచించకూడదు, వెంటనే రంగంలోకి దిగాలి. జనం కోసం వెయిట్ చేస్తే వెనకబడిపోతాం. రెండవది అబ్సెషన్, అంటే ఒక రకమైన పిచ్చి. రాహువు ఒక లక్ష్యాన్ని చేరుకోవాలనే విపరీతమైన కోరికను, ఉత్సాహాన్ని ఇస్తాడు. ఆ అబ్సెషన్ని, ఆ శక్తిని కనుక బిజినెస్లో పెడితే ఫలితాలు మామూలుగా ఉండవు, అసాధారణంగా ఉంటాయి. మూడో సూత్రం మన జాతకాన్ని ఫాలో అవ్వడం. ఎవరి జాతకంలో అయితే రాహువు ఒక ప్రత్యేక స్థానంలో ఉంటాడో ఆ రంగానికి సంబంధించిన పనులపై వాళ్లకి సహజంగానే విపరీతమైన మోటివేషన్ ఉంటుంది. ఆ ఫీల్డులో కెరియర్ ఎంచుకుంటే విజయం చాలా సులభమవుతుంది. నాలుగోది విదేశీ ఎలిమెంట్స్ని వాడుకోవడం. విదేశీ అంటే వేరే దేశమనే కాదు, మన రాష్ట్రం బయటవాళ్లు, మన భాష రానివాళ్లు, వీళ్లందరూ ఫారెన్ ఎలిమెంట్సే. సో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్, ఇంటర్నేషనల్ క్లయింట్స్తో పనిచేయడం, ఇలాంటివి చేస్తే సంపదకు కొత్త దారులు తెరుచుకుంటాయి. ఐదవది పోటీని జయించడం. రాహుకి కాంపిటీషన్ అంటే చాలా ఇష్టం. ఏ ఫీల్డ్లోనైనా సరే ఊరికే పాల్గొనడం కాదు, నంబర్ 1 పొజిషన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. ఎందుకంటే రాహువు ప్రపంచంలో సెకండ్ లేదా థర్డ్ ప్లేస్కి విలువే లేదు. ఇక్కడ షార్ట్కట్ నేరుగా టాప్ పొజిషన్కే తీసుకెళ్తుంది. ఇక చివరిగా 6వ వ్యూహం స్మార్ట్ షార్ట్కట్ని కనుక్కోవడం. అంటే లీనియర్గా కష్టపడటం మానేసి తెలివితేటలు, స్ట్రాటజీలను ఉపయోగించి అందరికంటే వేగంగా లక్ష్యాలను చేరుకోవడం. ఇది మోసం కాదు, తెలివిగా పనిచెయ్యడం. ఇంతకీ ఈ శక్తివంతమైన వ్యూహాలన్నీ ఎక్కడ్నించి వస్తున్నాయి? ఈ పవర్కి సోర్స్ ఏంటి? సమాధానం వేద జ్యోతిష్శాస్త్రంలో గ్రహాల స్థానాల్లో దాగి ఉంది. వేద జ్యోతిష శాస్త్రంలో ఉపచయ స్థానాలు అని కొన్ని ఉంటాయి. అంటే హౌజెస్ ఆఫ్ గ్రోత్ అని అర్థం. సింపుల్గా చెప్పాలంటే ఇవి 3, 6, 10 మరియు 11వ స్థానాలు. రాహు గనక ఈ ఇళ్లల్లో ఉంటే అతని శక్తి కాలంతో పాటు పెరుగుతూనే ఉంటుంది. ఒక చిన్న విత్తనం మహావృక్షమైనట్లుగా అన్నమాట. ఉదాహరణకి 3వ ఇంట్లో ఉంటే అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఇస్తాడు. 6వ ఇంట్లో ఉంటే పోటీలో గెలిపిస్తాడు, అది అతనికి ఫేవరెట్ ప్లేస్. 10వ ఇంట్లో ఉంటే అధికారం, పేరు, ప్రతిష్టల కోసం ఆకలిని పుట్టిస్తాడు. ఇక 11వ ఇంట్లో ఉంటే అపారమైన గుర్తింపు, సోషల్ ఇన్ఫ్లుయెన్స్ ఇస్తాడు. ఓకే, ఈ మొత్తం విశ్లేషణ నుంచి మనం ఫైనల్గా అర్థం చేసుకోవాల్సిన కీలకమైన పాయింట్ ఏంటి? రాహు అంటే మరేదో కాదు, మన ఆధునిక యుగానికి అసలైన ప్రతిరూపం. దానిలోని విప్లవాత్మక, పరివర్తనాత్మక మరియు ప్రతిష్ఠాత్మక శక్తే రాహు.
కాబట్టి అసలు విషయం ఏంటంటే, ఈ శక్తిని చూసి భయపడకూడదు. దాన్ని అర్థం చేసుకుని మన తెలివితో, మన ఏకాగ్రతతో దాన్ని సరైన మార్గంలో ఉపయోగించుకోవాలి. అచ్చం ఉప్పెనలాంటి నదిలో కొట్టుకుపోకుండా దాని ప్రవాహాన్ని వాడుకుని పడవ నడిపినట్టు. ఇప్పుడు మనం వేగంగా సక్సెస్ అవ్వడానికి కావాల్సిన బ్లూ ప్రింట్ని చూశాం. మరి దీన్ని తెలుసుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ తమలోని ఈ విప్లవాత్మక, ప్రతిష్ఠాత్మక శక్తిని తమ సొంత లక్ష్యాలను సాధించడానికి ఎలా ఉపయోగించుకోవచ్చు? ఒకసారి ఆలోచించండి.